ఇవన్నీ కూడా చర్చించుకొని చేసేది ఎవరై అంటే టీచర్, ఉపాధ్యాయులు. ఎలా చెప్పాలి, ఏ పిల్లవాడికి ఎలా చెప్పాలి, ఎలా చెప్తే గ్రహిస్తారు అనేది రకరకాల ప్రణాళికల ద్వారా ఇచ్చినటువంటి యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకి ఆ క్యాన్సర్ బాగుంటుంది. కాకపోతే ఎస్ఎస్సీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చేసి మా పిల్లవాడు ఎలా ఉన్నాడు, ఏ క్లాస్లో పిల్లవాడు ఎలా ఉన్నాడు, ఎలా చదువుతున్నాడు, ఎక్కడెక్కడ లోట్లు ఉన్నాయి అనేది ఆ టీచర్లకు తెలుస్తుంది. ఆ పర్టికులర్ టీచర్లకు ఏమవుతుందంటే ఫలానా పిల్లవాడు దీంట్లో బాగా చదువుతున్నాడు, దీనిలో చదువుతున్నాడు కానీ మ్యాథ్స్లో వచ్చేటప్పుడు డెవలప్గా ఉన్నాడు. కారణం ఏంటనేది ఈ చెప్పే టీచర్స్కి అర్థం అవుతుంది కానీ బయట తల్లిదండ్రులకి తెలియదు. ఎందుకంటే మీరు గమనించినట్లయితే మొత్తం మనం వేసినటువంటి 12 గంటలు 7 గంటలు నిద్రపోతే 5 గంటలు ఉంటాయి. మన స్కూల్లో మన పిల్లలు వచ్చి 5:30 గంటలు మన దగ్గర వాళ్ళు జస్ట్ మీ దగ్గర నిద్రపోతారు, వస్తారు, వర్క్ చేసుకుని నిద్రపోతారు. మీకన్నా కూడా వాళ్ళు మింగిల్ అవ్వడం, తెలుసుకోవడం, తిరగడం, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా పంపిస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళకి ఏవైతే నచ్చుతాయి ఏవి నచ్చట్లేదు అనేవన్నీ కూడా టీచర్స్కి పిల్లల గురించి బాగా అవగాహన. ఇప్పుడు వచ్చేసి ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పిల్లల్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలా, మనం ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించుకోవాలి, దానికి మీ వంతుగా ఇచ్చేటప్పుడు సూచనలు మా ఒక్కడే మేము ఇక్కడ ఉన్న చేస్తాం. మీ సూచనలు ఎలా ఉన్నాయి, మీ తల్లిదండ్రులుగా మీరు ఇచ్చే సూచనలు ఎలా ఉన్నాయి, ఒక పాఠశాలను అభివృద్ధి చేయడానికి మెయిన్ గుండెకాయ ఒక మనిషి ప్రాణం ఏంటంటే గుండె. ఆ గుండె అనేది మనిషి అలానే మీరు ఈ స్కూల్కి చిల్లర్స్ లాంటి వారు మీరందరూ కలిసి ఉండడం మూలంగానే ఈ రోజు ఈ స్కూల్కి మేడం గారు కానీ నేను కానీ కూర్చొని ఈ 4 మాటలు చెప్తున్నారని కేవలం పేరెంట్స్ తల్లిదండ్రులు మీ యొక్క ఇంట్రెస్ట్ మీ యొక్క బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన మూలంగానే నేను ఇక్కడ ఈరోజు నిలబడి ఉంటాను. అలా వచ్చినప్పుడు మీరు మా పిల్లలకి రాలేదండి, మీరు చెప్పేటటువంటి ఇష్యూస్ కూడా మీరు దగ్గర నుంచి మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే వాటిని కూడా వచ్చి మాతో షేర్ చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి రోడ్ పార్ట్లను ఏదో సరి చేసుకుని సరైన బంధాలు మనం అనుకున్నటువంటి 100% సీఎం గారి మెయిన్ ఉద్దేశం ఏంటంటే విద్యా అవకాశాలు, విద్యాభివృద్ధి అనేది 100% అచీవ్ చేయాలా, వరల్డ్ మొత్తంలో కూడా టాప్ పొజిషన్లో ఉండాలి. ఇంకో విషయం గమనించాలి, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్ వచ్చేసి గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డులో నమోదు కావాలి. అందుకోసం ఈ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది, దాని పర్యవేక్షణ ఏంటి అనేది ఒక అధికారిని అపాయింట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది, ఎంతమంది వచ్చారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది పూర్తి అబ్జర్వేషన్స్తో వాళ్ళకు నివేదిక తయారు చేసి ఆ నివేదికను ఆన్లైన్లో గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభ సందర్భంగా నా గురించి ఒక మాట చెప్తున్నారని నేను బతుల పాలన చేశాను. 98 బ్యాచ్లకి వచ్చేసి 27 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం నాకు వచ్చేటువంటి అవార్డ్స్ 153 స్టేట్ అవార్డు కానీ డిస్ట్రిక్ట్ అవార్డు కానీ తర్వాత స్వచ్ఛంద సంస్థ అవార్డు ఇచ్చినటువంటి కానీ ఎందుకంటే మనం మెయిన్ చెప్పే పాఠ్యాంశం వచ్చేసి ఎక్కడైనా మన పిల్లవాడిని సెంటర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక తల్లి ఉంది, 10 రూపాయలు ఇచ్చేసి షాప్కి వెళ్ళిపోయి 7 రూపాయలు కొనుక్కుంది. కొట్టువాడు ఎంత ఇస్తాడంటే తల్లి ఏం చేస్తుంది, అక్కడ 3 రూపాయలు ఇస్తాడంటే అదే పిల్లవాడు చెప్తాడా, చెప్పలేదు. ఎందుకు ఆ జ్ఞానం ఆ పిల్లవాడికి ఇంకా రావాలి. మనం మేము అనేవాళ్ళు ఇక్కడ టీచర్లు అనేవాళ్ళు ఎలా ఉంటాం, ఆ జ్ఞానం అంతా మా దగ్గర ఉంది. పిల్లవాడికి ఆ జ్ఞానాన్ని ఎలా నేర్పితే తొందరగా వస్తుంది అనేది ఆలోచించి దాని విధంగా బోధన చేస్తాం. ఓకే, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన యొక్క ఎస్ఎంసీని బలోపేతం చేసుకోవడం, ఈ స్కూల్ని కాపాడుకోవడం, ఈ స్కూల్ అభివృద్ధికి మీ వంతు చేసి స్కూల్ సజావుగా సాగడంలో మీ యొక్క తోడ్పాటుని, మీ యొక్క సహాయ సహకారాలు అందించి ఈ స్కూల్ అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలైనటువంటి శ్రీమతి బోయపాటి ప్రమీలా మేడం గారిని ఆహ్వానిస్తున్నాం. అందరూ వేదిక ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఈ పాఠశాల కింద కన్నా కదంటే మనిషి బ్రతకాలని నేను గుండె ఆధారం. ఈ పాఠశాల అభివృద్ధిలో మాకంటూ తోడ్పాటిస్తూ ఎల్లవేళలో మా గ్రంథాలలో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్న వాళ్ళలో ఈ పాఠశాల ప్రధానంగా ఆధారపడి ఉండేది ఏంటంటే ఎస్ఎంసీ చైర్మన్. ఈ ఎస్ఎంసీ చైర్మన్ అనే వాళ్ళు ఇతర టీచర్ల తర్వాత మెయిన్ టీచర్. ఈ పాఠశాల యొక్క బాగోగులు కానీ చూడడానికి నేను వచ్చి దాదాపు 10 రోజులు అవుతుందండి. ఈ 10 రోజుల్లో చాలాసార్లు మేము మా చైర్మన్ గారిని కలవడం జరిగింది.
మేడం గారిని శ్రీమతి ఏమంటారు దేవరకొండ సుధారాణి గారిని సగౌరవంగా వేదిక అలంకరించవలసిందిగా మా పాఠశాల తరఫున ఆహ్వానిస్తున్నామండి. అలాగే ఈ ప్రోగ్రాము సజావుగా జరుగుతుందా లేదా, ఎక్కడెక్కడ ఏముంది, ఎలా చేస్తున్నారు అనే దానికి మనకి ప్రభుత్వం వారు నియమించినటువంటి ఒక అబ్జర్వర్ గారు ఉన్నారు. ఆ మేడం గారు చూసి ఉద్దండి శిరీష గారు, శ్రీమతి ఉద్దండి శిరీష గారు, వారిని కూడా సగౌరవంగా వచ్చి వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి జరిపించవలసిందిగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి కోరుకుంటూ, ఇంకొక చిన్న విషయం అండి, ఈ పాఠశాల ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా హ్యాపీగా కూర్చొని మీటింగ్ జరుపుకున్నామంటే మెయిన్ ముఖ్యులు ఒకరు ఉన్నారు. ఈ పాఠశాలని 24 గంటలు 24/7 అంటారు. 24 గంటలు తన కను సంరక్షణలో కాపాడుకుంటూ, చాలా పరిశుభ్రంగా ఉంచుకుంటూ, ఎక్కడ ఎటువంటి రాకుండా చూసుకుంటున్నటువంటి మా శివ గారు, పూర్తి పేరు నాకు తెలియదండి, శివ గారిని కూడా ఆ వేదిక నాకు చూపొచ్చు. కూర్చోండి కూర్చోండి, చేరు వచ్చేసి ఆ పక్కన వచ్చి మాట్లాడండి మేడం గారు, మాట్లాడండి.